ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం అక్టోబర్ 13వ తారీఖు సోమవారం రోజున శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114. దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్త అందుతుంది. అయితే ఎటువంటి వార్త మీకు అందుతుంది? ఈ రోజు దినఫలాల్లో ప్రతికూలతలను అనుకూలతలుగా ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, సిస్టమేటిక్ కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరు కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. వీరు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వారికి కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్త అనేది అందుతుంది. అలాగే ఎటువంటి వార్త మీకు అందుతుంది? ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలు, అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలు కూడా ఏంటి, అలాగే మీరు అనేది రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటకు పెట్టడం అస్సలు వీరికి నచ్చదు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి బయట పెట్టినా సరే, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే 2025 సంవత్సరం అక్టోబర్ 13వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉంటాయి. అంటే సాధారణంగా ఈ రోజు గడిచిపోతుంది. అలాగే కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక వార్త అనేది అందుతుంది. ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే మాత్రం అస్సలు లిఫ్ట్ చేయకండి. అటువంటి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలోనైతే జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, ఇక ఇతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.
అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ విహారయాత్రలకు వెళ్ళటానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రచించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు చేస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల నుండి ఆలోచించి చేస్తున్న దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. దాని విధానాలు అది మీకు నచ్చకపోతే నచ్చవచ్చు. నచ్చని పరిస్థితి అర్థం చేసుకుని అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం, ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవనే విషయాన్ని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవచ్చు విషయాన్ని గమనించండి. ఎవరైతే షాపింగ్ మాల్ నడిపిస్తున్నారో వారికి ఈరోజు సహానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆఫర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడిపిస్తున్న వారు ఏదైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఏ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను పఠించండి. శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే శ్రీ మహాలక్ష్మి దేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యం దీపం పెట్టి ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. సో అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. హనుమంతునికి ఒక శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను సమర్పించడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. అలాగే ఈ రోజు అనేది మీకు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మంచి అనేది జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114.